हाई फ्रेंड्स कलेक्शन వచ్చేసి ట్రెడిషనల్ కలెక్షన్ లో బనారసి ఫ్యాబ్రిక్ అండి అది కూడా ట్రెండింగ్ కలర్ ఇంకా పేస్టల్ కలర్ లో తెప్పించాను అలాగే వీటితో పాటు చందేరి ప్రీమియం చందేరిలో సీక్వెన్స్ వర్క్ కూడా తెప్పించానండి ఇదైతే నేను బ్లౌజ్ కి యూస్ చేశాను అసలు అది ఎలా డిజైన్ చేశాను స్టిచ్చింగ్ అయ్యాక ఎలా ఉంటుంది వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేసి మొత్తం కూడా మీరు వీడియోలో చూస్తారు అలాగే ఇప్పుడు కలెక్షన్ లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది మార్కెట్ ప్రైసెస్ కన్నా తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీలో కావాలి 10 మందిలో స్పెషల్ గా యూనిక్ గా ఉండాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను ఇదైతే మనకి బనారసిలో వస్తుంది విత్ సీక్వెన్స్ వర్క్ అండి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ ఇంకా సీక్వెన్స్ వర్క్ వస్తుంది చాలా ట్రెండీగా నడుస్తుందండి మనకి డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా మార్కెట్లో ఉన్నదానికంటే కొంచెం క్వాలిటీలో కానివ్వండి డిజైన్లో కానివ్వండి వర్క్లో కానివ్వండి కొంచెం యూనిక్గా ఉండేలాగా నా ఛానల్ అంటేనే ఇంకా యూనిక్ కాబట్టి కొంచెం యూనిక్గా ట్రై చేశాను కలర్ అయితే మనకి లైట్ సీ బ్లూ కలర్లో వస్తుందండి చాలా బాగుంటుంది పేస్టల్ కలర్ కాబట్టి చాలా డిజైన్గా ఉంటుంది ట్రెడిషనల్గా కూడా ఉంటుంది మొత్తం కూడా జెరీ వేవింగ్ అండి మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా కూడా అలానే హెవీగా అయితే ఏమి ఉండదు లైట్ వెయిట్గానే ఉంటుంది మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది ఫ్లవర్ డిజైన్ మిడిల్లో మాత్రం అక్కడక్కడ థ్రెడ్ వర్క్ గ్రీన్ పింక్ ఎల్లో కాంబినేషన్స్తో ఇలా థ్రెడ్ వర్క్ రావడం వల్ల హైలైట్ అవుతుంది అక్కడక్కడ ఫ్లవర్స్ అనేవి బాగా హైలైట్ అవుతాయి బార్డర్కి వచ్చేసరికి దీనికి రిలేటెడ్గా ఉండేలాగా కలర్ కాంబినేషన్ మనకి ఏదైతే పింక్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్స్ ఎలా వచ్చాయో అదే నేను బార్డర్లో ఇచ్చాను ఇక్కడ కర్వ్ డిజైన్ వస్తుందండి మనకి ఇలా ఉంది కదా దీన్ని మనం కర్వ్స్ లాగా డిజైన్ చేసుకోవాలి పైనంతా కూడా సీక్వెన్స్ ఇంకా జరీతో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది జిగ్జాగ్ ప్యాటర్న్ ఇంకా మనకి వర్టికల్ లైన్స్ లాగా ఇక్కడ డైమండ్ డిజైన్ లాగా కిందికి వచ్చేసరికి మనకి మంచి మల్టీ కలర్లో డిజైన్ అయితే ఇచ్చాను చాలా బాగా హైలైట్ అవుతుందండి డిజైన్ ఇంతకుముందు చూసిన డిజైన్లో అయితే మనకి కట్ వర్క్ రాలేదు కదా అందుకే ఈసారి కొంచెం ట్రెండీగా కట్ వర్క్ అయితే బాగుంటుందనేసి నేను కట్ వర్క్ డిజైన్లో చేయించాను చాలా బాగుందండి ఇలా చూసిన దానికన్నా ఇంకా స్టిచ్చింగ్ అయి వేసుకున్న తర్వాత లుక్కే మారిపోయింది చాలా బాగుంది కలర్ అలాగే ఇది మనకి రన్నింగ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది పళ్ళు ఉండదు కాబట్టి 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా కూడా పర్చేస్ చేయొచ్చు కాంబో లాగా డిజైన్ చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా బాగా హెల్ప్ అవుతుంది దీన్ని మనం లెహెంగాస్ లాగా లాంగ్ ఫ్రాక్స్ లాగా కిడ్స్కి పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా సూట్ అయ్యే విధంగానే ఉందండి అలాగే నేనైతే దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్లో మనకి పేస్టల్ కలర్ వచ్చింది కాబట్టి మన బ్లౌజ్ అయితే నేను వాయిలెట్ కలర్లో తీసుకున్నాను చాలా ట్రెండింగ్ కలర్ అండి చాలా బాగుంటుంది బ్రైట్గా ఉంటుంది మనకి పేస్టల్ కలర్కి బ్రైట్ కలర్ వస్తుంది ఇదైతే మనకి ప్రీమియం చందేరిలో వస్తుందండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ప్రీవియస్గా కూడా ఈ ఫ్యాబ్రిక్లో నేనైతే కలర్స్ చూపించాను అలాగే ఇందులో కూడా నేను ఈరోజు అయితే వాయిలెట్ కలర్లో తెప్పించాను చాలా బాగుంది మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ సెల్ఫ్లో వస్తుంది అక్కడక్కడ మొత్తం కూడా సీక్వెన్స్ అనేది గోల్డ్ కలర్లో వచ్చి ఉండి లేనట్టుగా మనకి మూమెంట్లోనే ఇలా కనిపిస్తుంది బాగుంటుందండి ఫ్యాబ్రిక్ విషయంలో కానివ్వండి కలర్ కాంబినేషన్ విషయంలో కానివ్వండి చాలా బాగుంటుంది నేనైతే ప్రతి ఫ్యాబ్రిక్ కూడా ఎలా డిజైన్ చేసుకోవాలి దేనికి ఏది కాంబినేషన్గా చేసుకోవాలి అది స్టిచ్చింగ్ అయ్యాక ఎలా ఉంటుందనేసి ప్రతి ఒక్కటి కూడా షేర్ చేస్తున్నాను అంతే కూడా మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను మంచి మంచి ఫీడ్బ్యాక్స్ కూడా వస్తున్నాయండి అంతే ఎంకరేజ్మెంట్తో ఇంకా కొత్త డిజైన్స్ అయితే నేను చేస్తూనే ఉన్నాను చూడండి ఇంత ట్రెండీగా అయితే మీకు మార్కెట్లో ఉంటాయి కాకపోతే మనకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది దీనికి కాంబినేషన్ పెట్టుకోవాలి ఈ ఫ్యాబ్రిక్ ఇది సూట్ అవుతుందా లేదా అలా మనం చెక్ చేసుకోవాలి కానీ ఇంత డీటెయిల్డ్గా దీనికి ఇది అని ఎవ్వరు కూడా చూపించరండి అది కూడా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేసి ఎవ్వరు కూడా ఐడియాస్ కూడా ఇవ్వరు నేనైతే ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా చూపిస్తున్నాను మీరు కూడా అంత మంచి రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ట్రెండీగా ఉంటుందండి కలర్ కాంబినేషన్ పేస్టల్ కలర్కి వాయిలెట్ కలర్ మంచి కాంట్రాస్ట్ కలరు చాలా ట్రెడిషనల్గా ఉంటుంది క్లాసీగా ఉంటుంది అందరికీ సూట్ అయ్యే విధంగానే ఉంటుంది అలాగే ఈ ఫ్యాబ్రిక్తో నేను డ్రెస్ కూడా డిజైన్ చేసుకున్నాను ఒకవేళ మీరు ఇది కాంబో లాగా యూజ్ చేయాలనుకుంటే మాత్రం లెహెంగాకి మనం లెహెంగా ఫ్యాబ్రిక్ అలాగే బ్లౌజ్ వచ్చేసి వైలెట్ కలర్ది మనం చందేరిలో యూజ్ చేసామనుకోండి బాయ్స్ ఉన్నట్లయితే అంటే సిస్టర్ అండ్ బ్రదర్ కాంబినేషన్లో కావాలనుకుంటే మాత్రం ఈ ఫ్యాబ్రిక్తో కుర్తా స్టిచ్ చేసినా కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా సీక్వెన్స్ వచ్చింది కదా అనేసి అంత హెవీగా గుచ్చుకోవడం అలా ఏమి ఉండదండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అంతా కూడా మనకి స్మూత్గా ఉంటుంది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే కాంబో లాగా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఫ్యాబ్రిక్తో మనము వేరే శారీస్కి కూడా బ్లౌజ్ లాగా డిజైన్ చేసుకోవచ్చు ఎలా అయినా కూడా మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు రన్నింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి అలాగే ఈ డ్రెస్ని నేను కూడా ఒకసారి చూపిస్తాను ఇదైతే నేను స్కర్ట్ మోడల్లో డిజైన్ చేశాను కాకపోతే ఫుల్ బ్లౌజ్ ఇచ్చాను మనకు కావాలనుకుంటే కాంట్రాస్ట్ కలర్లో ఇందులో ఏ కలర్ అయినా తీసుకొని
మనం హాఫ్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఇదైతే స్కర్ట్ మోడల్లో డిజైన్ చేశాను. చూడండి మొత్తం కూడా మనకి కర్వ్ డిజైన్ చూడండి. ఇందాక చూపించాను కదా బార్డర్లో కర్వ్ డిజైన్ అనేది మనకి కట్ వర్క్లో వస్తుందని. ఇలా మనము స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇలా స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళైతే ఆల్రెడీ మీరే స్టిచ్ చేసుకోవాలనుకుంటే మీకు ఐడియా కూడా ఉంటుంది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అని. మనకి ఇక్కడ పట్టీలు కానీ ఏమైనా ఉన్నా కూడా పట్టేసినట్టుగా కాకుండా మనకి లైనింగ్ వస్తుంది. అలాగే కట్ వర్క్ కూడా డిజైన్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. జస్ట్ ఇలా కర్వ్స్ దగ్గర ఒక స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకుంటే మనకి ఈజీగా స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది. చూడండి ఇంత ఫ్లేర్లో ఇంత కర్వ్స్ రావడం వల్ల చాలా బాగా వచ్చింది. లెహెంగా అయితే ఇలా ఉంటుందండి. అలాగే దీనికి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ కూడా నేను డిజైన్ చేశాను. ఇందాక చూపించిన ఫ్యాబ్రిక్తోనే ఫుల్ బ్లౌజ్లో డిజైన్ చేశానండి. కావాలనుకుంటే షార్ట్ లైన్ చేసుకోవచ్చు, ఎలా అయినా కూడా డిజైన్ చేసుకోవచ్చు. స్కర్ట్ మోడల్ కాబట్టి క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు, ఫుల్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. 2 in 1గా ఉంటుంది. దీనికి కూడా కట్ వర్క్ బార్డరే మనకి కింద ఏదైతే ప్లీట్స్ ఇచ్చానో దీనికి కూడా కర్వ్స్ వచ్చేలాగా ఏదైతే కింద బార్డర్ ఉందో దానికి రిలేటెడ్గా ఉండేలాగా ఇలా ఇచ్చాను. మనకి నెక్ కూడా సేమ్ కర్వ్సే వచ్చేలాగా ఇచ్చానండి. ఎందుకంటే మొత్తం కూడా కర్వ్స్ లాగా ఉంటుంది, దీనికి మ్యాచ్ అవుతుంది అనేసి. అలాగే స్లీవ్స్ వచ్చేసి క్యాప్ స్లీవ్స్, బ్యాక్ అయితే ఫుల్ జిప్ ఇచ్చాను, కింది వరకు ఓపెన్ అవుతుంది. స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుందండి. ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది. నేను ఈ కలర్ చూపించాను అనేసి కాంట్రాస్ట్గా ఇదే కలర్ కాదండి, మీకు ఇందులో దీనికి మ్యాచ్ అవుతుంది అని ఏది అనిపించినా కూడా మీరు ఓన్గా కూడా ట్రై చేయవచ్చు. లేదు ఆల్రెడీ బ్లౌజెస్ ఉన్నాయనుకోండి, ఈ స్కర్ట్ మీద కూడా అలా డిజైన్ చేసుకోవచ్చు, నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కాంట్రాస్ట్ కలర్లో బాగుంటుంది, ట్రెండీగా ఉంటుంది, క్లాసీగా ఉంటుంది అనేసి నేను డిజైన్ చేశాను. చాలా బాగా నచ్చింది. ఇది ఇంకా వేసుకున్న తర్వాత కూడా ఇంకా బాగుందండి. ఇది వేసుకున్న తర్వాత కూడా ఎలా ఉంటుందనేసి ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. వేసుకున్న తర్వాత కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. సీక్వెన్స్ కుచ్చుకోవడం అలా ఏం లేదు, చాలా కంఫర్టబుల్గా అనిపించింది. మెత్తగా ఉంది క్లాత్ అయితే, సాఫ్ట్గా. ఒకవేళ కావాలనుకుంటే మీరు ఓనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన దగ్గర అయితే ఓనీ అవైలబుల్గా లేదు, అందుకే నేను ఓన్లీ లెహంగా బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ అయితే చూపించాను. ఇలా కాంట్రాస్ట్ కలర్లో ఎలా అయినా కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేసుకోవచ్చు. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.